బ్యాక్ టు న్యూస్. టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో 7 నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కండువా కప్పుకున్నారు. గత ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. వీరితో పాటు మాజీ మంత్రి మరడాని రంగారావు కూడా టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ స్వాగతం తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. జనవరిలో సైకిల్ స్పీడ్ మరింతగా పెరుగుతుందన్నారు చంద్రబాబు. ఏపీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని విమర్శించిన ఆయన 4.5 ఏళ్లలో వైసీపీ సర్కారు చేసిందేమీ లేదంటూ ఘాటుగా మాట్లాడారు. రానున్న ఎన్నికల కోసం 151 మందిని మార్చినా వైసీపీ గెలవదంటూ చంద్రబాబు జోస్యం చెప్పారు. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాంప్రదాయాలన్నిటిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా పేపర్లు చూసారా? ప్రజల్ని ఎప్పుడైనా కలిశాడా జగన్ గారు? ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడా? ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులు గుర్తున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు నాయకులు అంటే నాకు అర్థం కావడం లేదు. ఇతను ఒక అపరిచితుడు, చెప్పేదంతా చెయ్యడు.